లింగమనేని రమేష్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఆయన పేరు ఉచ్చరించని వారు ఉండడం లేదంటే ఆశ్చర్యం. ఎందుకంటే లింగమనేని రమేష్కు రాజ్యసభ మెంబర్షిప్ వచ్చింది. ఇప్పటి వరకు ఆయన కేవలం వ్యాపారవేత్త, విజయవాడకు చెందినటువంటి వ్యక్తి. పవన్ కళ్యాణ్ గారితో ఆయనకున్న ఆర్థిక అట్లాగే హార్దిక సంబంధాలు ఆయనకు రాజ్యసభ మెంబర్షిప్ వచ్చేటట్టు చేశాయి. అయితే రాజ్యసభ మెంబర్గా పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ తరఫున తీసుకోవడాన్ని జనసేనలోని కొంతమంది సీనియర్ నాయకులు, జిల్లా నాయకులు వ్యతిరేకిస్తున్నారు. ఎవరు ఎంతమంది వ్యతిరేకించినా ఆర్థికంగా పార్టీని ఆదుకుంటున్నాడు కాబట్టి రమేష్కు రాజ్యసభ సీటు ఇవ్వడం సబబు అని భావించినటువంటి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆయనకు రాజ్యసభ సీటును కేటాయించాడు. 6వ తేదీన నామినేషన్ వేశాడు. ఆయన ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు ప్రకటించారు. 6వ తేదీ నుంచి ఆయన రాజ్యసభ సభ్యుడు. ఈయనకు రియల్ ఎస్టేటు, ఇన్ఫ్రాస్ట్రక్చరు, ఇంకా ఇతర విద్య, వైద్య రంగాలు వీటన్నిటిపైన ఆయనకు మంచి అవగాహన ఉంది. వ్యాపారాలు చేస్తున్నాడు. ఆయన బీకామ్ కామర్స్ డిగ్రీ చదువుకున్నాడు. అట్లాగనే మాస్ కమ్యూనికేషన్స్ జర్నలిజంలో మాస్టర్ డిగ్రీ చేశాడు. లా చదువుకున్నాడు. మంచి వ్యాపారవేత్తగా ఎదిగాడు. తల్లిదండ్రుల పేరుతోటి ట్రస్టును స్థాపించి సేవా కార్యక్రమాలు సుమారు 30 సంవత్సరాలుగా అంతకుముందు తల్లిదండ్రులు చేశారు. ఆ తర్వాత ఆయన చేస్తున్నాడు. ఏమైనా లింగమనేని రమేష్ జనసేన పార్టీ తరఫున రాజ్యసభ మెంబర్గా ఎన్నికై రాజకీయాల్లోకి ప్రవేశించారు. ఆయన ప్రవేశం కొందరు ఆహ్వానిస్తుండగా మరికొందరు వ్యతిరేకిస్తున్నారు. ఇదిగో మనం ఇప్పుడు చూస్తున్నాం. ఈ పక్కనే ఉన్నటువంటి జనసేన పార్టీ ఆఫీసు ఆయనకు సంబంధించినటువంటి స్థలం. పవన్ కళ్యాణ్ గారికి ఆయనే ఆ స్థలాన్ని ఇచ్చేశారు. అయితే అమ్మేసినట్టుగా రిజిస్ట్రేషన్లు కూడా జరిగిపోయాయి. సుమారు 2.5 ఎకరాల స్థలంలో జనసేన పార్టీ ఆఫీస్ కట్టాడు. అదేవిధంగా పక్కన ఆయన క్యాంపు కార్యాలయం కూడా నిర్మాణం జరుగుతోంది. అలాగనే మనకు ఇక్కడ దగ్గరలో ఉన్నటువంటి రెయిన్ ట్రీ పార్కు నాగార్జున యూనివర్సిటీకి ఎదురుగా ఉంది. ఆ యూనివర్సిటీకి ఎదురుగా నిర్మించినటువంటి రెయిన్ ట్రీ పార్కు దాదాపు 20 అంతస్తుల భవనాలు పెద్ద స్థలంలో నిర్మించారు. అది కూడా కోట్ల రూపాయల విలువ చేసేటువంటి పార్కు. అందులోని భవనాలను చాలా వరకు అమ్మేశారు. విజయవాడకు అంటే కొత్త రాజధాని, నూతన రాజధాని ఏర్పాటు సందర్భంగా హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చినప్పుడు ఉద్యోగులంతా కూడా అక్కడ దాంట్లో చాలా ప్లాట్లు కొనుగోలు చేశారు. అట్లాగనే కొంతమంది ఇప్పటికీ రెంట్కుంటున్నారు. దాని పక్కన విల్లాస్ కూడా ఉన్నాయి. ఆ విల్లాస్ కూడా ఆయనకు సంబంధించినవే. అలాగే మంగళగిరిలో ఉన్నటువంటి మిడ్ వ్యాలీ సిటీ కూడా ఆయనకు సంబంధించింది. ఆ మిడ్ వ్యాలీ సిటీలో అది కూడా ఒక్కో టవరు 23 అంతస్తుల భవనాలతో నిర్మాణం జరిగింది. దాని పక్కనే స్టేట్ పోలీస్ హెడ్ క్వార్టరు ఉంటుంది. 6th బెటాలియన్కు సంబంధించినటువంటి పోలీసు బెటాలియన్ ఉంటుంది. అందువల్ల దానికి మంచి వ్యాలిడిటీ పెరిగింది. దాని పక్కన దాన్ని ఆనుకొనే తెలుగుదేశం పార్టీ కార్యాలయం కూడా ఉంది. అంటే తెలుగుదేశం పార్టీ కార్యాలయం కూడా లింగమనేని రమేష్ ద్వారానే ఇప్పించారనే చర్చ కూడా చాలామందిలో ఉంది. అలాగనే పవన్ కళ్యాణ్కు అసలు విజయవాడలో పార్టీ కార్యాలయం లేనప్పుడు ఆయనే దగ్గరుండి పార్టీ కార్యాలయాన్ని ఆయన ఆఫీసును పార్టీ కార్యాలయంగా ఇచ్చారు జనసేన ఆఫీస్కు. ప్రజెంట్ అది కూడా సిటీ కార్యాలయంగా కొనసాగుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి కృష్ణానది ఒడ్డుపైన నిర్మించినటువంటి లింగమనేని గెస్ట్ హౌస్ను కూడా ఆయన ముఖ్యమంత్రి నివాసానికి అందజేశారు. ఇక్కడికి 2016లో ముఖ్యమంత్రి వచ్చినప్పుడు ఆ గెస్ట్ హౌస్ను లింగమనేని రమేష్ చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చేయడము, అక్కడే ఆయన నివాసం ఉండి ఆ తర్వాత ల్యాండ్ పూలింగ్ స్కీము మీద ఆ ప్రాంతాన్నంతా పర్యవేక్షించడము, చూడటము, ముఖ్యమంత్రి అక్కడి నుంచి తాత్కాలికంగా నిర్మించినటువంటి సచివాలయానికి పోవడం రావడము ఇవన్నీ జరుగుతున్నాయి. మొత్తం మీద ఆర్థికంగా జనసేన పార్టీని ఆదుకోవడం వల్లనే ఆయనకు రాజ్యసభ సీటు వచ్చిందనేది ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న చర్చ. అందులో వాస్తవం కూడా ఉంది.